ఆ అమ్మవారి యొక్క అర్చనా విధానం చెబుతున్నాను విను అని నారాయణుడు చెప్పాడు. మాఘస్య శుక్ల పంచమ్యాం విద్యారంభ దినేపిచ పూర్వేహిని సమయం కృత్వా తత్రాహిని సంయత శుచి. అమ్మవారు మాఘ శుక్ల పంచమి నాడు పుట్టింది కాబట్టి ప్రతి శుక్ల పంచమి నాడు అమ్మని పూజించండి. కేవలం మాఘమాసంలో శుక్ల పంచమి నాడే కాకుండా నీకెప్పుడు విద్యారంభం చేయాలనుకుంటే అప్పుడల్లా పూజించు. అమ్మవారిని విద్యా ఆరంభ సమయంలో అక్షరాభ్యాస సమయంలో పూజించండి. ఇది కాక మనకి అభివృద్ధి కావాలి విద్య అనుకున్నప్పుడల్లా పూజించండి. పూజించేటప్పుడు ఏమేం చేయాలట? ప్రొద్దుటే లేచి స్నానం చెయ్యాలి. ఆ తర్వాత ముందుగా గణేశం పూర్వం అభ్యర్చ్య గణపతి పూజ చెయ్యాలి. సరస్వతి పూజ చేయాలంటే ముందు విఘ్నేశ్వర పూజ చెయ్యాలి. ఆదౌ పూజ్యో గణాధిప కనుక. ఆ తర్వాత గణపతి పూజ అయ్యాక అమ్మవారు సరస్వతి పటం కాని విగ్రహం కాని పెట్టుకుని అక్కడ ఒక వస్త్రం పరిచి అందులో తెల్లని బియ్యం వెయ్యాలి. మళ్ళీ ఆ వేసే బియ్యం కూడా తెల్లగా ఉండాలట, ఎర్రగా ఉండడం పనికిరాదు. తెల్ల బియ్యం పొయ్యాలి. ఈ బియ్యంలో పురుగు చీమ